టెహ్రాన్పై నిప్పుల వాన, బాంబులు, నిప్పులు, మిసైళ్ళు, డ్రోన్లు. ఏందిరా నాయన ఇదంతా? ఇజ్రాయెల్ వాడు ఏమంటాడు? టెహ్రాన్పై అంతమందిని చంపాము, ఇంతమంది చంపాము, బాంబులు వేసాము, అదేసాము, ఇదేసాము అంటాడు. అలాగే ఇరాన్ వాడు ఏమంటాడు? ఇజ్రాయెల్ది అది పేల్చావు, ఇది పేల్చావు, ఇది. నీ అమ్మాయి పేల్చడమేనా ఇక మీ బతుకంతా? ప్రజలకు ఏమర్థమైతే తిండికి లేక చస్తున్నారు. చదువు లేదు, అవివేకులు, అజ్ఞానులు, తిండికి లేదు, పని లేదు, అసలు రాజకీయమే తెలియదు, చదివే లేదు. టెహ్రాన్ అంటే ఎవరికి తెలియదు, ఇజ్రాయెల్ అంటే తెలియదు. తెలిసిన వాళ్ళే. మీ దేశంలో 2 మంది చదువురాని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముస్లిం కంట్రీ ఇరాన్లో కూడా విపరీతంగా నిరుద్యోగం ఉంది, అవివేకం ఉంది, అజ్ఞానం ఉంది, వెనుకబాటుతనం ఉంది. వాళ్ళు మొత్తామని అడ్డు పెట్టుకొని ఎక్కడికో అట్టడుగు లోకానికి వెళ్ళిపోయారు. అందుకనే నేనేమంటానంటే, ఓ ముస్లిం దేశాలారా మీరు ఆ ముసుగు తీసేయండి. ఓ క్రిస్టియన్ దేశాలారా మీరు ఆ ముసుగు తీసేయండి. మానవత్వాన్ని నాలాగా ముందుకు తీసుకురండి, సమానత్వాన్ని ముందుకు తీసుకురండి. పాటాపాటి కాంగ్రెస్ మచ్చల్ల వెంకటరెడ్డి ఏమంటాడంటే, సమానత, మానవత్వం ఇంపార్టెంటు. ఈ మతాలు పక్కన పెట్టండి, యుద్ధాలు పక్కన పెట్టండి. నా బొచ్చు ఈ యుద్ధం ఒక యుద్ధమా? 2వ ప్రపంచ యుద్ధం ముందు ఇదెంతరా? నథింగ్, ఒక వెంట్రుక ముక్క.